యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనకి ఒక విషయం కనబడుతుంది. ఏంటంటే ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఇక్కడ ఒక స్త్రీ వచ్చిందంట. ఆమె ఏం చేసింది? సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండటం చూసింది. ఎవరి సమాధి అది? యేసయ్య సమాధి. యేసయ్య ఏం చెప్పాడు? ఆయన, నేను 3వ దినమున తిరిగి ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, నేను 3వ దినాన్ని తిరిగి దాన్ని కడతాను లేదా లేపుతానని చెప్పి ఆయన చెప్పాడు. అదే రీతిగా ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. అయితే ఈమె చూసింది. ఈమె చూడటం మాత్రమే కాదు, ఇంకేం చేసింది? అనేక మందికి చెప్పింది. అంటే యేసు ప్రభు చెప్పినట్లుగానే ఆయన ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఆయన ఏం చెప్పాడు? మరలా నేను తిరిగి వస్తాను అని చెప్పాడు. ఎప్పుడు వస్తారు ఆయన? ప్రకటన గ్రంథంలో ఏమంటారు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. అంటే ఆయన త్వరగా వస్తాడు. ఆయన దానికన్నా ముందు ఆయన చెప్పకుండానే చెప్పిన ఒక విషయం ఇక్కడ జరిగింది. నేను రీసెంట్గా ఒక వాక్యం వింటుంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్పారు. అక్కడ జూయిష్ ట్రెడిషన్ ప్రకారం ఏమవుతుందంటే ఒక యజమాని ఏం చేస్తాడంటే భోజనం చేసేటప్పుడు అంట మధ్యలో వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక క్లాత్ని, నాప్కిన్ని టేబుల్ దగ్గర వదిలేసి మడిచి అక్కడ టేబుల్ దగ్గర వదిలేసి వెళ్తారంట. అంటే దాని అర్థం ఏంటంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను అంటానికి ఆ నాప్కిన్ మడిచి అక్కడ ర్యాప్ చేసి అక్కడ పెట్టి వెళ్ళింది సూచన. ఈ ఎవరైతే పనివాడు ఉంటాడో వాడు మొత్తాన్ని క్లీన్ చేస్తాడు, కానీ ఏదైతే అక్కడ ర్యాప్ చేసి పెట్టారో ఆ క్లాత్ను మాత్రం అంతే ఉంచుతాడంట. అంటే క్లాత్ అట్లా పెట్టి వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటి? జూయిష్ ట్రెడిషన్లో నేను మళ్ళీ తిరిగి భోజనానికి వస్తాను అంటే మళ్ళీ వస్తాను అని సూచించేది ఆ యొక్క మడిచి ఉంచిన క్లాత్కి నిదర్శనం. హల్లెలూయా. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన సమాధి దగ్గర పేతురు వెళ్ళి చూసినప్పుడు, ఇదే అధ్యాయంలో ఉంటుంది, పేతురు వెళ్ళి చూసినప్పుడు ఏమవుతుంది? ఆయన వస్త్రం ఏమై ఉంటుందంట? ఎన్నో వచనం అది? 7వ వచనం చూడండి. నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాల నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. ఏమైందంట? తల రుమాలు ఏం చేశాడంటే యేసయ్య, ఎవరు చుట్టు పెడతారు చెప్పండి? అక్కడ ఇంకా చుట్టు పెట్టడానికి ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. దాన్ని చుట్టు పెట్టాల్సింది ఎవరు? యేసు ప్రభువే. హల్లెలూయా. అంటే ఆయన చుట్టి పెట్టాడు. అక్కడ ఎందుకు పెట్టాడంటే చుట్టి, చూడండి, అది ఒక కాంబినేషన్ సూచిస్తుంది. ఇప్పుడు చూడండి, ఆయన తిరిగి లేచిన వెంటనే నేను ఇప్పుడు తిరిగి లేచా కదా, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ అద్భుతాన్ని అందరికీ, శిష్యులందరికీ చూపించాలి అని యేసు ప్రభువుకు తెలుసు. కానీ దాన్ని ఆత్రంగా చేయాలని ఆయనకి లేదు. ఎందుకో తెలుసా? ఆయన లేచి రుమాలు తీసుకొని దాన్ని చుట్టి అక్కడ పెట్టేంత సమయము ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. అంటే హీఈస్ నాట్ ఇన్ హరీ. అంటే తొందరలో లేడు ఆయన. ఏం లేడు? ఎందులో లేడు? తొందరలో లేడు. పునరుద్ధానం చెందిన తర్వాత తొందరపడట్లేదు. ఎవరైనా చనిపోయి బతికితే చాలా ఆనందం కదా, అనేక మందికి చూపించాలని తొందరపడతాం అద్భుతాన్ని చూడటానికి. కానీ యేసుప్రభు తొందరపడలా. లేచాడు, చుట్టి మడిచి ఏం చేశాడంటే తల రుమాలు అక్కడ పెట్టాడు. జూయిష్ ట్రెడిషన్ ప్రకారం అక్కడ చుట్టి మడిచి పెడితే నేను మళ్ళీ తిరిగి వస్తాను అని సూచన. ఇక్కడ యేసు ప్రభు కూడా అట్లా చేశాడు కాబట్టి ఆయన చెప్పకుండానే చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు చెప్పండి? నేను మరలా తిరిగి వస్తాను. హల్లెలూయా. యేసయ్య తిరిగి మరలా రాబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు యేసుని ఎదుర్కోవటానికి? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు యేసయ్యను మధ్యాకాశంలో కనురెప్పపాటులో ఆయనను ఎదుర్కోవటానికి? హల్లెలూయా. అది చాలు దించండి. అది మనం అనుకున్నంత డ్రామాటిక్గా ఉండదు. హల్లెలూయా. డ్రామాటిక్ అంటే ఏంటి? ఒక నాటకీయంగా, అంటే ఒక సినిమా తీసినప్పుడు తీస్తారు కదా, సీన్ బై సీన్ ఇట్లా జరుగుతుంది, అంత ఉండదు అక్కడ. అసలు ఎట్లా జరుగుతుందో కూడా మనకి
తెలియదు. కన్ను రెప్పపాటులో జరుగుతుంది. ఒక కన్ను రెప్పల వేసేలోపు ఇక్కడ ఉన్న ఆయన నమ్మిన వారందరూ మధ్యాకాశంలో యేసయ్యను కలుసుకుంటారు. హల్లెలూయా, కలుసుకుంటారు. అయితే ఇప్పుడు అది కాదు, మన మన చూసేది ఏంటంటే, యేసు తిరిగి లేచిన తర్వాత కూడా ఇద్దరు వ్యక్తుల్ని యేసు ప్రభు ప్రాముఖ్యంగా సందర్శించాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో చూద్దాం. ఆ ఇద్దరు వ్యక్తుల్ని యేసయ్య సరిచేశాడు. ఇక్కడ చూడండి, 20వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను, అంటే తోమా గురించి ఎందుకు చెబుతున్నారు? తోమా ఒక మాట అంటాడు. ఏమంటాడు ఆయన? తోమా, ఆయన చేతుల్లో నేను వేలు పెడితే కానీ నేను నమ్మను యేసు ప్రభు తిరిగి లేచాడని, ఆయన గాయాలు స్పర్శిస్తే కానీ నేను నమ్మను అంటాడు. అందుకని యేసు ప్రభు తోమా ఉన్నప్పుడు వచ్చి, మీకు సమాధానము కలుగుగాక. అంటే సమాధానం, వాళ్ళు ఎట్లా గ్రీట్ చేసుకునే వాళ్ళు ఆ రోజుల్లో అంటే, ఎవరైనా కలిసినప్పుడు మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పేవాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు కూడా చెబుతారు కదా, ఇప్పుడు జూయిష్ కమ్యూనిటీలో కలుసుకున్నప్పుడు వాళ్ళు చెబుతారు షాలోమ్ అని చెప్పుకుంటారు. హల్లెలూయా. షాలోమ్ అంటే ఏంటి? సమాధానము, సమాధానము కలుగుగాక. షాలోమ్ అనే పదానికి చాలా మీనింగ్ ఉంది. ఇంకా షాలోమ్ అనే పదానికి మీకు ఐశ్వర్యం కలుగుగాక, మీకు ఆరోగ్యం కలుగుగాక, మీకు సమాధానం కలుగుగాక, ఇంకా అనేక రకాలైన మీనింగ్స్ వస్తాయి షాలోమ్ అనే ఒక్క పదంలోనే. యేసు ప్రభు మీకు సమాధానం కలుగుగాక అని చెప్పి తరువాత ఏం చేశారంటే 27వ వచనంలో తోమాను చూచి, సరే నువ్వు అడిగావు కదా, నీ వేలు చాచి ఏం చేయాలి? నా చేతులు చూడు. అంటే యేసు ప్రభు ఏంటంటే, మీ విశ్వాసము ఎంతైతే ఉంటుందో ఆ పరిణామానికి ఆయన వచ్చి మిమ్మల్ని విశ్వసించేలాగా ఆయన చేస్తాడు. హల్లెలూయా. అంటే మీ విశ్వాసం ఎలాగుంటుందో మీకు అలాగే చేస్తాడు. ఎందుకో చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, ఇంటి దగ్గర నా దాసుడు ఏమై ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు అంటే యేసు ప్రభు ఏమంటాడు? పద నేను వస్తా అంటాడు. అప్పుడు అతనేమంటాడు? నువ్వు రావాల్సిన అవసరము లేదు, మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు? మాట మాత్రము సెలవిస్తాడు, అప్పుడు దాసుడు స్వస్థపరచబడతాడు. హల్లెలూయా. ఇంకొక దగ్గర చూస్తే యాయీరు వస్తాడు. యాయీరు వచ్చి ఏం చెబుతాడు? నా కుమార్తె చావనై ఉన్నది, కాబట్టి నీ వచ్చి తన తల మీద చేతులు ఉంచితే అంటాడు, నువ్వు వచ్చి చేతులు ఉంచిన ఎడల అది బ్రతుకును అంటాడు. యేసు ప్రభు వెళ్ళి ఏం చేస్తాడు? చేతులు ఉంచుతాడు. హల్లెలూయా. అంటే ఎవరి విశ్వాసం ఎలా ఉందో అలానే ఆయన అద్భుతాన్ని చేశాడు. నువ్వు వచ్చి చేతులు ఉంచమంటే, లేదు నేను మాట్లాడతాను పో అని ఆయన అండు. లేదు నువ్వు కేవలం మాట్లాడు ప్రభు అంటే, లేదు నేను వచ్చి చేయి పెడితేనే అద్భుతం జరిగిద్దని ఆయన అండు. నీకు ఏ విశ్వాసం అయితే ఉందో ఆ విశ్వాస పరిమాణం చొప్పునే యేసయ్య అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. నాకు ఈ నెలలో ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది అని విశ్వాసం ఉంటే ఈ నెలలోనే జరుగుతుంది. లేదా నాకు ఈ సంవత్సరంలో జరుగుతుంది అంటే ఈ సంవత్సరం అయిపోయేలోపు జరుగుతుంది. అంటే నీ విశ్వాస పరిణామం ఏదైతే ఉందో దాని ప్రకారమే. అంటాడు కదా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. అంటే నీ విశ్వాసము నిన్ను, అంటే నీకు ఏ విశ్వాసం ఉందో అది నీకు జరుగుతుంది. ఈయన విశ్వాసం ఏంటి? వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అనే విశ్వాసము. అందుకని యేసయ్య వచ్చి ఏం చేస్తాడు? నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండవనెను. అంటే నీ చెయ్యి చాపు, చెయ్యి చాచి చూడు. అంటే యేసు ప్రభు మనల్ని నమ్మించాలి అని చెప్పి ఆయన ఆసక్తిగా ఉన్నాడు ఈ రోజున. హల్లెలూయా. మనం విశ్వాసంతో బ్రతకాలి అంటే మనలో ఏ సందేహం ఉండకూడదు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన వెంటనే ఆయన అందరికీ, పబ్లిక్ అంతటికి ఒకేసారి కనిపించి ఆరోహణం అవ్వచ్చు. కానీ ఆయన భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు? ఎన్ని రోజులు? 40 రోజులు. దేనికి? అనేక మందిని విశ్వసించేలాగా చేయాలి, అనేక మందిని నమ్మేలాగా చేయాలి. హుటాహుటిన వెళ్ళిపోవటం కాదు. హుటాహుటిన వెళ్ళిపోవచ్చు, ఆయన వెంటనే ఆరోహణం అయిపోవచ్చు, కానీ అవ్వలేదు. ఎందుకంటే అందరూ నమ్మాలి, అందరూ విశ్వసించాలి, ఎవ్వరికీ ఏ డౌట్ ఉండకూడదు. హల్లెలూయా. మీలో కూడా యేసు ప్రభు కోరుకునేది ఏంటంటే ఎవ్వరికీ ఏ డౌట్ ఉండకూడదు. ఆమేన్. అందరి డౌట్లు క్లారిఫై అవ్వాలి. హల్లెలూయా.
ఇక్కడ తోమాకి డౌట్ ఉంటే ప్రత్యేకంగా తోమా కోసమే వచ్చి తోమా సందేహాన్ని నివృత్తి చేశాడు. మనం అనుకుంటాం ఒక్కళ్ళే కదా అనుకుంటాం, కానీ ఒక్కళ్ళు కూడా దేవుడికి ప్రాముఖ్యమే. సమరయ స్త్రీ ఒక్కతే కదా అనుకుంటాం, కానీ ఆ ఒక్క స్త్రీ కోసము మిట్ట మధ్యాహ్నము దప్పిగొన్న ఆకలిగొన్న ఆ సమయంలో యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే సమరయ స్త్రీ ఒక్కతే, కానీ ఆమె రక్షించబడితే ఆమె ద్వారా రక్షించబడేది సమరయ పట్టణము. హల్లెలూయా. నికోదేము ఒక్కడే, కానీ నికోదేము రక్షించబడితే నికోదేము ద్వారా అనేక మంది జ్ఞానులను కూడా దేవుడు ఏం చేయొచ్చు, సంపాదించుకోవచ్చు. కానీ మనం ఒక్కళ్ళే అనుకుంటాం, కానీ దేవుడికి ఒక్కళ్ళు ఇద్దరు ఇట్లా ఏం లేవు ఆయనకి. తోమా కోసం వచ్చాడు, తోమాకి ఆ విశ్వాసాన్ని చూపించాడు, నమ్మేలాగా చేశాడు. అందుకని ఏమంటాడు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు నన్ను చూచి నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. నువ్వు చూసి నమ్మావు, కానీ చూడకుండా ఎవరైతే నమ్ముతారో వారందరూ ధన్యులు. మీరందరూ ఎవరు ధన్యులు? ఎందుకు మీరందరూ ధన్యులు చెప్పండి? మీలో ఎవరైనా యేసు ప్రభువుని చూశారా? నేను చూడలేదు, మీరు చూశారా? ఎవరు చూడలేదు కదా యేసు ప్రభువుని. చూడకుండా నమ్మాం కాబట్టి మనందరం ధన్యులము. హల్లెలూయా. ఆయన చూడకపోయినా ఆయన ఉన్నాడు అని మనకి చాలాసార్లు మనము అనుభవించాము. ఎట్లాగా? మన హృదయంలో మనకి ఆ ఎక్స్పీరియన్స్ అయింది, యేసయ్య ఉన్నాడు అని. ఎంతమందికి ఎక్స్పీరియన్స్ అయింది? ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య ఉన్నాడు అని? హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు, ఆయన మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం. అయితే ఇప్పుడు 21వ అధ్యాయానికి వస్తే, ఆయన తిరిగి లేచిన తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. పేతురు, అలాగే శిష్యుడైన యోహాను, ఇంకా కొంతమంది తక్కిన శిష్యులు, వీళ్ళందరి విషయాలు మనకి కనపడతాయి. అటు తర్వాత తిబేరియా సముద్ర తీరమున శిష్యులు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, చూడండి, సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరువాడగు నతానియేలు, జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి వీళ్ళందరూ కూడి ఉన్నారు. ఎంతమంది? 7. ఓకే, 8 మందా? వీళ్ళందరూ కూడి ఉన్నారు. కూడి ఉండగా యేసుప్రభు ఏమయ్యాడంట, మరలా వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, శిష్యులకి ఏం తెలుసు చెప్పండి? యేసుప్రభు చనిపోతారు అని తెలుసా తెలీదా? ఎవరు చెప్పారు ఆ మాట వాళ్ళకి? ఆయనే చెప్పాడు. తిరిగి లేస్తాడు అని తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఆరోహణం అవుతాడని తెలుసా? చెప్పాడు ఆరోహణం అవుతానని? చెప్పలా. నేను చనిపోయి తిరిగి లేస్తాను అన్నాడే కానీ ఆరోహణం అవుతాను అనేది వాళ్ళకి అప్పటిదాకా, ఆరోహణం అయ్యేదాకా కూడా వాళ్ళకి తెలియదు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఇక ఎల్లకాలం భూమి మీదే ఉంటాడు, ఎల్లకాలం ఇప్పుడు ఇంకా మహిమ ఉంది కాబట్టి మనతో కూడా అవసరం లేదు, ఆయనే అద్భుతాలు చేసి ఆయనే అందరినీ రక్షించేసుకుంటాడు అనే ఉద్దేశంలో వీళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరూ కూడుకొని ఏం చేశారు? వీళ్ళందరూ ఎందుకు కూడుకున్నారు? దే ఆర్ నాట్ గ్యాదర్డ్ టుగెదర్ టు ప్రొక్లైమ్ అబౌట్ జీసస్ హూ వాజ్ రిజరెక్టెడ్. అంటే పునరుద్ధానుడైన యేసును ప్రకటించడానికి వాళ్ళందరూ కూడుకోవాలి. ఎందుకు కూడుకున్నారు? కింద చదవండి. సీమోను పేతురు, చూడండి, వీళ్ళందరూ కూడుకున్నారంట. సీమోను పేతురు కాన్వర్జేషన్ అంటే సంభాషణ స్టార్ట్ చేశాడు. ఏం చేశాడంటే, ఏమంటాడు? నేను చేపలు పట్టబోదునని వారితో అనగా ఇట్లా అన్నాడు, నేను చేపలు పడతాను యోహాను, నేను చేపలు పడతానని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరితో అన్నాడు. ఎందుకు? చేపలు పట్టడం ఏంటి? అది వృత్తి. ఎప్పటి వృత్తి? యేసుప్రభు ఉన్నప్పుడు చేశారా ఇది? అంటే ఆయనతో 3.5 ఏళ్ళు తిరిగారు. ఆయన పిలిచినప్పుడు ఏం చేశారు? వలలను కూడా మనం విన్నాం, వలలను కూడా ఏం చేశారు? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకా మనకు ఆయనకి మనతో పని ఉండదు. ఎందుకు? తిరిగి లేచాడు. ఆరోహణం సంగతి వీళ్ళకి తెలియదు. ఏం తెలీదు? ఆరోహణం సంగతి వీళ్ళకి తెలీదు. అందుకే ఇక మన వృత్తి మనము చేసుకుందాం, మన పని మనం చేసుకుందాం అని చెప్పి పేతురు అన్నాడు. ఏమన్నాడు? చేపలు పడతాను అని చెప్పి అన్నాడు. అన్న వెంటనే మేమును నీతో కూడా వచ్చిదిమనిరి. చూడండి, వీళ్ళు ఏమన్నారు? యేసు ప్రభు వలలు విడిచిపెట్టి రండిరా అంటే అందరూ వలలు విడిచిపెట్టి మీతో కూడా వస్తాము అని చెప్పి వచ్చారు. ఇప్పుడు పేతురు చేపలు పడదాము రండి అంటే నీతో కూడా వస్తాము అని చెప్పి వీళ్ళందరూ మళ్ళీ వెళ్తున్నారు. అంటే దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ ఓన్ ప్రొఫెషన్. ఇదివరకు వాళ్ళు ఉన్న వృత్తిలోకి వాళ్ళు మళ్ళీ వెళ్తున్నారు.
వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చూడండి, వాళ్ళు వెళ్ళి చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభువును వదిలిపెట్టి వెళ్ళారో, అంటే వాళ్ళ పాత వృత్తిలోకి వెళ్ళారో, అందులో నిపుణులైన వారు కూడా ఏమీ పట్టలేకపోయారు. అంటే వీళ్ళ పిలుపేంటి? యేసు ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 16:18 చూస్తే మీరు, పేతురు, నీ మీద నేను సంఘాన్ని కడతాను. ఐ విల్ ఎస్టాబ్లిష్ మై చర్చ్ ఆన్ యూ, యు ఆర్ ద రాక్. నీవు బండవు, రాయివి, నీ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పాడు ఆయన. అంటే పేతురుకి అప్పుడే అర్థం అవ్వాలి, నాతో ఆయనకి పని ఉంది అని. కానీ పేతురు గ్రహించకపోగా వీళ్ళందరూ వాళ్ళ ప్రాత వృత్తిలోకి వెళ్ళిపోయారు. మనం కూడా ఎందుకు మనం చేసేవి చాలాసార్లు సక్సెస్ అవ్వవు అంటే కొంతమందికి దేవుని పిలుపు ఉంటుంది, అంటే పూర్తిగా దేవుడి కొరకు పనిచేసే పిలుపు ఉంటుంది. హల్లెలూయా. అందరికీ కాదు. కొంతమంది ఏం చేస్తారు, ఉద్యోగం చేసుకుంటూ దేవుడు పని చేస్తారు. వాళ్ళకి ఉద్యోగంలో సక్సెస్ ఉంటుంది, దేవుడి పనిలో కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడు. కానీ కొంతమందికి కేవలము ఆయన పని చేసే పిలుపు మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. అది ఎవరికి? పేతురు, యోహాను, తక్కిన శిష్యులందరికీ ఏముంది? ఏ పిలుపు ఉంది? వేరే పని చేసుకుంటూ ఆయన పని చేసే పిలుపు ఉందా? లేకపోతే యేసు ప్రభు పని మాత్రమే చేసే పిలుపు ఉందా? యేసు ప్రభు పని మాత్రమే చేసే పిలుపు ఉంది. అందరి గురించి చెప్పట్లేదు ఇక్కడ. యేసు ప్రభు పని మాత్రమే చేసే పిలుపు ఉన్నవారికి మరి ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా అది కలిసి రాదు. చాలామంది సాక్ష్యాలు కూడా మీరు వినొచ్చు. దేవుడు పిలిచిన తర్వాత కొంతమంది ఏం చేశారంట, ఇప్పుడే ఎందుకులే అని చెప్పి బిజినెస్ చేయడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఏమైంది, వాళ్ళకి నష్టం వచ్చి మరలా చివరికి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి దేవుడి దగ్గరికి వచ్చారు. చాలా సాక్ష్యాలు ఉంటాయి కదా. అలాగే వీళ్ళు కూడా వదిలిపెట్టేశారు, వెళ్ళిపోయి చేపలు పట్టాలి అనుకున్నారు. కానీ రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ వాళ్ళకేం కాలేదు, ఒక్కటి కూడా పట్టలేదు. పేతురు, మిగతా శిష్యులు అప్పుడప్పుడే వల వేయటం నేర్చుకున్న వ్యక్తులా? కాదు. ఆ ప్రొఫెషన్లో, ఆ వృత్తిలో నిపుణులు ఏం చేస్తారు చెప్పండి? బాగా చేపలు పట్టడం వచ్చినోడు ఏం చేస్తాడు? వాడికి ఎక్కడ వల వేస్తే ఏ చేప పడుతుందో వాడికి తెలుసు, ఏ డైరెక్షన్లో వల వేయాలో తెలుసు. ఓకే, తెలుస్తుందా తెలీదా? మత్స్యకారులకి తెలుస్తుంది కదా. అంటే ఇంత నిపుణులు కూడా రాత్రి మొత్తం శ్రమ పడ్డ యనమండుగురు ఒక్క చేప కూడా వాళ్ళు పట్టుకోలేకపోయారు, పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు ప్రభు వచ్చాడంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్కి వెళ్ళిపోయారు, వాళ్ళ వృత్తికి వెళ్ళిపోయారు. వృత్తికి వెళ్ళిపోయిన సమయంలో యేసు ప్రభు వచ్చి అక్కడ నిలబడ్డాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? మనం చెప్పిన పని కనుక ఎవరైనా చేయకుండా వాళ్ళ సొంత పని చేసుకుంటే మనకేమొస్తుంది? వెంటనే బీపీ వస్తుంది, కోపం వస్తుంది. కోపం వచ్చి వాళ్ళని సరిచేసే విధానం కూడా మనకు తెలియదు. ఇక్కడ యేసుప్రభు ఏం చేస్తాడో మనం చూద్దాం. హల్లెలూయా. వాళ్ళని ఫస్ట్ అక్కడ కనపడగానే యేసుప్రభు ఏమనాలి? మన లాజిక్ ప్రకారం అయితే, పేతురు నీకు బుద్ధి లేదా? ఏం చేస్తున్నావు ఇక్కడ? చేపలు పడుతున్నావు నువ్వు, నీ పని ఏంటి? నిన్ను చేపలు పట్టేవాడిని ఏమన్నాడు? మనుషులు పట్టేవాడిగా చేస్తానని పిలిచాను కదా, మళ్ళీ నువ్వేంటి, ఈ ప్రొఫెషన్ ఏంటి, ఆ చేతిలో వలేంటి, ఆ పడవలో నుంచోవడం ఏంటని మనం అంటాం. కానీ యేసుప్రభు ఏమంటాడు చూడండి, ఆయన కన్ఫ్రంట్ చేసే విధానం కూడా ఎలా ఉంటుంది చూడండి. ధైర్యం నిలిచాడంట. యేసు, పిల్లలారా, హల్లెలూయా. ఏమంటున్నారు అంటే, ఆయన అంటే ఆయన పనికి నిర్ణయించబడిన వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతే ఏమంటున్నాడు ఆయన? పిల్లలారా. మనం మొదలు పెట్టడం ఎలా మొదలు పెడతాం చెప్పండి? మనం కన్ఫ్రంట్ చేశాడు, పాపిష్టోడా అని మొదలు పెట్టమా? అంటే ఇక తిట్లతో మొదలు పెడతాం మనం. కానీ యేసు ప్రభు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అంటే, యేసు ప్రభు ఇక్కడ ఒక కౌంటర్ లాగా, అంటే రాత్రంతా వలేశారు కదా, భోజనానికి ఏమైనా ఉందా అంటే, మీ ప్రయాసతో భోజనానికి ఏమైనా సంపాదించారా అని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. మనల్ని కూడా అడుగుతాడు ఆయన. ఆయన్ని వదిలేసి పని చేస్తే, అంటే మనం అందరం పని చేయాలి, కానీ ఆ పని ఎలా ఉండాలి? ఆయనతో కలిసినదై ఉండాలి. హల్లెలూయా.
భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగిను. అది అంటే మన శ్రమ ద్వారా మనం ఏదైనా సంపాదించాలి అనుకుంటే దేవుడు అడిగే ప్రశ్నకు మన దగ్గర ఉండే సమాధానం ఏంటి అంటే లేదు. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు దోనె కుడి పక్కన వల వేయండి మీకు దొరుకునని చెప్పాను గనక, చూడండి, వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. యేసు ప్రభు ఎక్కడ ఏమన్నాడు? వల కుడి పక్కన. వీళ్ళు రాత్రంతా వల వేశారు కదా, కుడి పక్కన వేయకుండా ఉంటారంటారా? కుడి పక్కన వేయకుండా రేపొద్దున యేసు ప్రభు వచ్చి చెబుతాడు అక్కడ వేయకూడదు, ఇప్పుడు దాకా ఇక్కడే వేసుకుందాం, ఆయన వచ్చి చెప్పాక అక్కడ వేద్దాం అనుకుంటారా? అనుకోరు. అన్ని చోట్ల కుడి పక్కన, ఎడం పక్కన, ముందు, వెనక రాత్రంతా దొరికిన చోట దొరికినట్టు వల వేస్తూనే ఉన్నారు, కానీ ఏం దొరకల. కానీ యేసు ప్రభు వచ్చి చెప్పాడు కుడి పక్కన వలేయండి. ఆయన చెప్పిన వెంటనే ఏం జరిగింది? విస్తారమైన చేపలు పడినందున వల లాగలేకపోయారు. అంటే లాగలేకపోయారు అంటే విస్తారమైన చేపలు పడి వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, చూడండి, ఫస్ట్ యేసు ప్రభువుని గుర్తుపట్టింది ఎవరు? యోహాను. యేసు ప్రేమించిన శిష్యుడు అని యేసు ప్రభు అల్లా, నువ్వు ప్రేమించిన శిష్యుడు అని యేసు ప్రభు అల్లా. యేసు ప్రేమించిన శిష్యుడు అని ఎవరన్నారు? ఆయనే అనుకున్నాడు. యేసు ప్రభు ఒకళ్ళని ప్రేమించాను, నిన్ను ఎక్కువ ప్రేమించాను, నిన్ను తక్కువ ప్రేమించానని ఎవరిని అండు. ఆయన అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు. కానీ యేసు ప్రేమించాడని ఇక్కడ ఎవరు అనుకున్నారు? తాను ఆయనే అనుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడున్న మనందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు. కానీ యేసు ప్రభు నన్ను ప్రేమించాడు అనుకునే వాళ్ళు తక్కువ మంది. యోహాను అనుకునేవాడు. యోహాను దాదాపు 5-6 సార్లు ఈ పత్రికలో, ఈ సువార్తలో అంటాడు యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు. అంటే తన పేరు వచ్చినప్పుడు, ఈ పత్రిక ఈ సువార్త రాసింది ఆయనే, కానీ తన పేరు వచ్చినప్పుడు మాత్రం అలా చెప్పుకుంటాడు. యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన్ని గుర్తుపట్టి ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రంలో దుమికెను. పేతురు ఏం చేశాడంట? అప్పటికి ఎలా ఉన్నాడంట? వస్త్రహీనుడై ఉన్నాడంట. పై బట్ట వేసి ఏం చేశాడు? సముద్రంలో దూకాడు. యేసు ప్రభు విన్నాడంట. ఇప్పుడు చూడండి, ఆదికాండంలో చల్లని పూట దేవుడు వచ్చి, ఆదామా నీవెక్కడ అడిగినప్పుడు ఆదాము ఎలా ఉన్నాడు చెప్పండి? దిగంబరుడై, అంటే వస్త్రహీనుడై ఉన్నాడు, దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? వస్త్రహీనుడు కాబట్టి, దిగంబరుడు కాబట్టి దాక్కున్నాడు. ఇప్పుడు అక్కడ పాపము వచ్చింది, వెంటనే దాక్కున్నాడు. ఇక్కడ యేసుప్రభు వచ్చి కూడా అడుగుతున్నాడు. యేసుప్రభు అని విన్న వెంటనే ఆయన నీటిలోకి దూకాడు. ఎందుకు? నీటిలోకి దూకితే కనపడ్డు కాబట్టి, వస్త్రం ఉందో లేదో కనపడు, నీటిలోకి దూకాడు. దరి ఇంచుమించు 200 మూరుల దూరం ఉందన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకురండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నుండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయుదమని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున, నీవెవడివని శిష్యుల్లో ఎవరు ఆయన అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని పంచిపెట్టెను, చేపలు కూడా పంచిపెట్టిన. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి మనం చూడాల్సింది. మొదటిది ఏంటంటే, వాళ్ళు దిగి దరికి రాగాలని అక్కడ ఏముందంట? నిప్పులు, వాటి మీద ఉంచబడిన చేపలు. ఈ ఎక్కడవి అంటే వలలో ఉన్నాయి చేపలు, అవి ఇంకా లాక్క రాకముందే బయట రెడీగా ఉన్నాయి. ఏమున్నాయి బయట రెడీగా? నిప్పులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, ఇంకా రొట్టెలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. అంటే వాళ్ళు ఆహారాన్ని తీసుకురాకముందే ఇక్కడ ఏముంది? ఆహారము సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఎవరు సిద్ధపరిచారు ఇక్కడ ఆహారాన్ని? యేసు ప్రభువే.
హల్లెలూయా. అంటే ఆయన నిన్ను పనికి పిలిస్తే నువ్వు ఆయన్ని వదిలిపెట్టి వేరే పనికి వెళ్ళటానికి అవసరం లేదు. నీకు కావాల్సింది ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు ఆయన. హల్లెలూయా. అంటే నిప్పులు కూడా రెడీ చేసి పెట్టాడంట వాటిని కాల్చుకొని తినడానికి. హల్లెలూయా. కానీ వీళ్ళేమో వాళ్ళ పాత వృత్తికి వాళ్ళు వెళ్ళిపోయారు తీసుకోవడానికి, మళ్ళా చేపలు తెచ్చుకోవడానికి. ఇంకో విషయం ఏంటంటే అది మాత్రమే కాదు, ఇక్కడ 150 చేపలు తెచ్చారు. చేపలు అంత విస్తారంగా పడినా వల పెగలలేదంట. ఏమవ్వలేదంట, వల పెగలలేదు. అంటే ఏంటి, అంత విస్తారంగా చేపలు పడితే వల ఏమవ్వాలని ఇక్కడ గ్రంథకర్త ఉద్దేశము? వల పిగిలిపోవాలి అని గ్రంథకర్త ఉద్దేశము. అన్ని చేపలు పడితే. కానీ అన్ని చేపలు పడ్డ వల పెగలలేదంటే అర్థం ఏంటి? యేసు ప్రభు చెప్పిన మాట విని మనం పని చేసినప్పుడు ఆ పని ఎంత భారమైనదైనా అది మనకి భారంలాగా అనిపించదు. హల్లెలూయా. అంటే ఆ వల భారాన్ని మోస్తుంది, కానీ ఆ వల పెగలలేదు. మనం కూడా యేసు ప్రభు చెప్పిన మాట విని ఎంత పని చేసినా ఆ పని అలసటలాగా అనిపించదు. హల్లెలూయా. అలసటలాగా అనిపించదు. కానీ భారంగా అనుకొని చేస్తే అది ఏమవుతుందంటే అలసటలాగా ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆయన పని వల్ల జరిగే కార్యములో నలిగిపోవటం అనేది లేదు. హల్లెలూయా. అంటే చూడండి ఏమవుతుంది ఇక్కడ, యేసు ప్రభు ఇప్పుడు చూడండి సువార్తలకు వెళ్ళినప్పుడు మేము కూడా సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే అనేక చోట్ల తిరుగుతున్నప్పుడు రాత్రిపూట మీటింగ్, ఇప్పుడు ఒక మీటింగ్ మొదలు పెట్టడానికి 7ంటికి మొదలు పెడతారు సాధారణంగా ఈవినింగ్. రాత్రి 11 అవుతుంది అయిపోయేసరికి, అక్కడ భోజనం చేసి అక్కడ అన్నీ సర్దుకొని మళ్ళీ పడుకుండేసరికి 1 గంట 2 అవుతుంది. మరలా పొద్దున్నే 8ంటికి 9ంటికల్లా సువార్తకు వెళ్ళాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఉన్నోళ్ళందరూ లేచి రెడీ అవ్వాలంటే 4:30 5 కల్లా మేము తిరిగి లేవాలి. ఇంత చేసినా 20 రోజులు 30 రోజుల పాటు వరుసగా చేసినా అలసట అనేది తెలిసేది కాదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి సాధారణంగా 1-2 రోజులు నిద్రపోకుండా పనిచేస్తే ఏమవుతుంది, చాలా నీరసం వచ్చి అసలు వల్ల కాదు మనకి. కానీ అలసట లేకుండా ఉంటుంది ఎప్పుడో తెలుసా, దేవుడు పని చేసినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. అలసట అనేది తెలియదు. విస్తారమైన చేపలు పడతాయి కానీ వల పెగలదు. విస్తారమైన పని ఉంటుంది కానీ అలసట అనేది తెలియదు. హల్లెలూయా. మార్కు సువార్తలో 16 అధ్యాయాలు ఉంటాయి. 16 అధ్యాయాల్లో మీకు ఒక పదం తరచుగా కనపడుతుంది. ఏంటో చెప్పండి? వెంటనే. ఏం పదము? వెంటనే. అంటే ఆయన వెంటనే పరిచర్య మొదలు పెడతాడు. వెంటనే అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్తాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. అట్లాగా మీకు చూడండి 5వ అధ్యాయం అంతా బిజీగా కనబడుతుంది కదా. మార్కు సువార్త అంతా ఎలా కనబడుతుంది? మార్కు సువార్త అంతా బిజీగా. 5వ అధ్యాయం చూస్తే మరి 4వ అధ్యాయం చివరిలో ఆయన పడవలో దోణిలో ఉన్నప్పుడు ఆయన తుఫాన్ని గద్దించి 5వ అధ్యాయానికి రాగానే ఫస్ట్ దెయ్యాన్ని నిలగొడతాడు. దెయ్యాన్ని నిలగొట్టేలోపు ఇంకొక యాయిరు వచ్చి నా కుమార్తె చావనై ఉన్నది, వచ్చి స్వస్థపరచు అంటాడు. ఆ యాయిరు కుమార్తెను స్వస్థపరచడానికి వెళ్తున్నప్పుడు మధ్యలో రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరుస్తాడు. ఆమెను స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచి మళ్ళీ ఇంకొక ప్రదేశానికి, ఇట్లా వెంటనే జరుగుతూ ఉంటుంది. అంటే యేసు ప్రభు వెంటనే పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఆ వెంటనే చేసే పనులు ఆయన్ని ఏమాత్రం అలసటకి లోన్ చేయట్లేదు. హల్లెలూయా. అంటే ఆయన చేసే పని కొద్దీ ఆయన శక్తి పెరుగుతుందే కానీ శక్తి తగ్గట్లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా చూస్తే శిష్యులందరూ వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? భోజనాన్ని, ఆహారాన్ని తేవటానికి వెళ్తారు. కానీ యేసు ప్రభు మాత్రం ఏం చేస్తాడు? సమరయ స్త్రీకి సువార్త చెబుతూ ఉంటాడు. ఫస్ట్లో ఎలా ఉంటాడు ఆయన? సువార్త స్టార్టింగ్లో అలసటగా త్రాగటానికి ఏమైనా కావాలన్నట్టు ఉంటాడు. కానీ ఆయనకు సువార్త చెప్పి అనేక మంది వచ్చి రక్షించబడిన తర్వాత శిష్యులు భోజనాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఆ భోజనము ఆ సందర్భంలో యేసు ప్రభు ఏమంటాడు? నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారము. హల్లెలూయా. ఇట్ ఈస్ ద ఫుడ్ ఫర్ మీ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే వల 150 చేపలు పట్టిన వల పిగల్లేదు. అంటే ఆయన పని చేసినా మన శక్తి తగ్గదు. పేతురుకి చెబుతున్నాడు. పేతురుకి అంటే ఆయన చెప్పకుండానే చెబుతున్నాడు చాలా విషయాలు ఇక్కడ. హల్లెలూయా. ఆయన ఏం చెప్పట్లా, పేతురు నేను నిన్ను నా పని కొరకు పిలిచాను, ఓకే, కానీ నువ్వు చేపలు పట్టుకోవడానికి వెళ్ళావు. కానీ చూడు నేను ఇక్కడ నీకు ఆహారాన్ని సిద్ధపరిచాను. చూడు వల వేస్తే, నా మాట ప్రకారం వల వేస్తే అన్ని చేపలు పడ్డాయి కానీ వల పిగలలేదు అని ఇంత ప్రసంగం చేయలేదు ఆయన అక్కడ. హల్లెలూయా. ఇవన్నీ ఎవరు అర్థం చేసుకుంటారు? శిష్యులే అర్థం చేసుకుంటారు. ఆయన మనల్ని పనికి పిలిచాడు కానీ ఆయన పని వదిలేసి మనం దీనికి వెళ్ళాము.
కానీ మనకేమీ రాలేదు. రాకపోగా ఆయన చెప్పిన తర్వాత వచ్చినాయి. పైగా మనము దరికి వచ్చేసరికి మన కొరకు ఇంతకు ముందుగానే రొట్టెలు సిద్ధపరచబడి ఉన్నాయి, నిప్పులు కూడా సిద్ధపరచబడి ఉన్నాయి అని వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. పైగా ఆయన ఆయన మాట మేరకు పని చేస్తే వల పిగలనట్టు మనకు కూడా అలసటనే తెలియదు, హల్లెలూయా అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి 13వ వచనం నుంచి చదవండి. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. చూడండి, ఇక్కడ ఎవరు పంచి పెడుతున్నారు? శిష్యులు యేసు ప్రభువుకి పంచి పెట్టట్లా, యేసు ప్రభు శిష్యులకి పంచి పెడుతున్నాడు. హల్లెలూయా, శిష్యులకు పంచి పెడుతున్నాడు. పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి, అంటే మూడోసారి ఇది, ఫర్ ద థర్డ్ టైం. వారు భోజనము చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు, సంభాషణ మొదలైంది. సంభాషణలు ఏమంటారంటే, సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను. చూడండి, యోహాను అనే పదానికి అర్థం ఏంటో తెలుసా మీకు ఎవరికన్నా? యోహాను అనే పదానికి అర్థం ఏంటంటే దేవునికి ప్రియమైన వాడు, గాడ్స్ బిలవర్డ్. హల్లెలూయా. సీమోను అని పిలవచ్చు, లేకపోతే సీమోను పేతురు అని పిలవచ్చు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? యోహాను కుమారుడు అయిన సీమోను, అంటే దేవుని చేత ప్రేమించబడటం అనే ఒక మాటను అక్కడ గుర్తు చేస్తున్నాడు. సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అతనిని అడుగగా, అంటే ఏంటి, ఆయన పని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా అని అడిగాడు. అవును ప్రభువా, నేను ప్రేమించున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. హల్లెలూయా. యేసయ్య ఏం చెప్పాడు? గొర్రె పిల్లల్ని మేపు. మేపటం అంటే ఏంటి? మేపటము అంటే ఇదే, తినిపీయటము. హల్లెలూయా. తినిపీయటం అంటే ఏంటి? ఇప్పుడు మీరు తింటున్నారా లేదా? ఏం తింటున్నారు ఇప్పుడు మీరు? వాక్యాన్ని తింటున్నారు. హల్లెలూయా. అంటే వాక్యములో ఉన్న సత్యాన్ని మీకు ఒక్కటొక్కటిగా తినిపిస్తూ ఉండాలి. ఆమేన్. యేసు ప్రభు కొత్త నిబంధనలో ఇచ్చిన పరిచర్య ఏం పరిచర్యో తెలుసా? మేపే పరిచర్య. అంటే ద మినిస్ట్రీ ఆఫ్ ఫీడింగ్. ఫీడింగ్ అంటే ఏంటి? తినిపించటము. మీ అందరికీ ఎంతమందికి కడుపు నిండుగా ఉన్నది చెప్పండి? దేవుని ఆహారంతో, దేవుని వాక్యంతో నిండిపోయింది. అంటే ప్రతి ఆదివారము, శుక్రవారము, లేదా ఇంకా వేరే వేరే కూడికలు, ఈ కూడికలన్నిట్లో చేసే పని ఏంటో తెలుసా? తినిపించటము. హల్లెలూయా. మేపటము. హల్లెలూయా. ఎలా మేపుతారు? ఎలా తినిపిస్తారు? ఫస్ట్ వీళ్ళు తింటే, వీళ్ళ దగ్గర ఆహారం ఉంటే మేపుతారు. చాలామంది పరిచర్య ఈ రోజున తినిపించే పరిచర్య, అంటే మేపేది కాదు. మేపటం అంటే ఏంటి? ఇప్పుడు ఒక గొర్రెల కాపరి గొర్రెలను ఎక్కడికి తీసుకెళ్తాడు? చెత్తా చెదారం ఉన్న దగ్గరికి తీసుకెళ్తాడా? ఎక్కడికి తీసుకెళ్తాడు చెప్పండి? మంచి పచ్చిక ఉన్న చోట్లకి తీసుకెళ్తాడు. పచ్చిక బాగా పచ్చగా ఉన్న ఆ యొక్క ప్రదేశానికి తీసుకొని వెళ్ళి వదిలేస్తే అవి ఏం చేస్తాయి? బాగా తింటాయి. కానీ ఇప్పట్లో చాలామంది ఏం చేస్తున్నారంటే, పచ్చిక ఉన్న చోట్లకి వాళ్ళ విశ్వాసుల్ని తీసుకెళ్ళట్లేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెత్తా చెదారం దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. ప్రజలు కూడా ఏమి ఇష్టపడుతున్నారంటే, ఈ పచ్చికని తీసుకోవడానికి, అంటే దేవుని వాక్యాన్ని తీసుకోవడానికి ఇష్టపడట్లా, అనవసరమైనవి తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎలాగా? ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి అన్నం పెడితే వాళ్ళు తినరు. అదే ఒక కురుకురే ప్యాకెట్ ఇస్తే వెంటనే తింటారు. చిన్నపిల్లలకి మంచి పాలు పడితేనో లేకపోతే ఏదైనా మంచి ఆహారం పెడితే తినరు. అదే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తే వెంటనే తింటారు. డైరీ మిల్క్, ఈ కురుకురే ప్యాకెట్లు, డాలీ ప్యాకెట్లు, అవన్నీ అయితే వెంటనే తింటారు. అంటే అనవసరమైనవి తినడానికి, మామూలుగా శారీరకంగాను ఆత్మానుసారంగాను అనవసరమైనవి తినడానికి మనము ఇట్లా అయిపోతున్నాం. మన చిన్నప్పుడు ఏమయ్యేది? అన్నీ చేసుకుండా ఉండేవి. ఇప్పుడు అన్నీ చేసుకుంటావు కాదు, కానీ బయట నుంచి
తెచ్చుకునేవి ఎక్కువ ఇప్పుడు తినటానికి. పెరుగు కావాలంటే చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే, నా చిన్నప్పుడు తోడేసేవాళ్ళు ఇంట్లో. ఏం చేసేవాళ్ళు? తోడేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా పెరుగు తోడేసుకుంటున్నారా? రూ. 10 ప్యాకెట్, రూ. 10, రూ. 11. ఇంకా అరకిలో కావాలంటే రూ. 30 ప్యాకెట్. ఎవరైనా తోడేస్తున్నారా పెరుగు ఈ రోజుల్లో? కొంతమంది తోడేస్తున్నారంట. హల్లెలూయా. అంటే ఏంటి? ఇప్పుడు ఆ ప్యాకెట్లో వేసే పెరుగు ఏమవుతుంది? అదేంటిది? అది ఆ కవర్ ఏంటి? పాలిథిన్ కవరు. అంటే ఆ కవర్లో ఉండే పదార్థము ఒక్కసారిగా అంత విషయం కలిసిపోదు. కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా సంవత్సరాలు అయ్యేసరికి అదే పెద్దదైపోతుంది. అది ఒక్కసారిగా విషం కాదు. అది స్లో పాయిజన్ అంటారు కదా. స్లో పాయిజన్ అంటే చిన్న చిన్నగా ఒక్కసారిగా రాదు. అంటే ఆ పాలిథిన్లో ఉండే కెమికల్స్ అన్నీ ఇప్పుడు ఎండలో పెట్టారు ఇంకో పెరుగు ప్యాకెట్ ఎండలో ఉందనుకో, కాసేపు ఏమవుతుంది? ఆ పాలిథిన్ కొద్ది కరిగి అందులో ఉన్న రసాయనం ఏవైతే ఉంటాయో అవన్నీ ఇందులో కలుస్తాయి. ఇందులో కలిసి మనం ఏం చేస్తాం? ఆ ప్యాకెట్ ఇంటికి తెచ్చుకొని అన్నం వండుకొని అన్నంలో వేసుకొని మనం తింటాం. అది రుచి కూడా ఉండదు మళ్ళీ. నేను చిన్నప్పుడు తినే పెరుగు, తోడేసిన పెరుగు చాలా రుచిగా ఉండేది. ఈ పెరుగు ఎవరికైనా రుచిగా ఉంటుందా? అసలు రుచి ఉండదు. ఇది రుచి ఉండదు, తీయదనం ఉండదు, ఏముండదు. ఇట్లా ఏంటంటే ఈ విషయమే కాదు, అన్నీ చిన్నప్పుడు అంటే ఒక 2-3 కూరలు చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఒక అన్నం వండుకొని 2-3 పచ్చళ్ళు, ఒక రూ. 20 ఏంటిది సాంబారు, బయట అన్ని కర్రీస్ పాయింట్లే. ఒకప్పుడు కర్రీస్ పాయింట్ కూడా ఎవరు పెట్టేవాళ్ళు? బాగా వంటకాలు వచ్చిన వాళ్ళు పెట్టేవాళ్ళు. ఇప్పుడు వంటలు రాని వాళ్ళు కూడా కర్రీస్ పాయింట్ పెడుతున్నారు, ఏదో ఒకటి సేల్ చేసి డబ్బులు సంపాదిద్దామని. అంటే అన్నీ ఎలా అయిపోయింది ఇప్పుడు? అంతా ఆర్టిఫిషియలే. మనిషి తినేది ఆరోగ్యకరమైన దానికన్నా ఆరోగ్యం కోసం తినట్లా, కడుపు నింపుకోవటం కోసం తింటున్నాడు అంతే. అలాగే ఇప్పుడు వాక్యం విషయంకి వస్తే అది కూడా అంతే. సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి? మేపటం లేదు. అంటే చూడండి, ఇప్పుడు ఒక గంట సేపు గట్టిగా చప్పట్లు కొట్టి ఎగురుదామంటే అందరికి ఇష్టమే, కానీ గంట సేపు వాక్యం విందామంటే చాలా కష్టం. అంటే చూడండి, ఫీడింగ్ అనేది లేదనమాట. ఫీడింగ్ అంటే మేపటము అంటే ఆయన వాక్యాన్ని మేపటము. చూడండి, ఆయన వాక్యమును ఎంతగైతే తింటామో అద్భుతాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, అవి వెనక జరిగిపోతూనే ఉంటాయి. హల్లెలూయా. ఇంకేమన్నాడు? నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పాను. మరలా యోహాను కుమారుడు అయిన సీమోను, ఎందుకు ఇన్నిసార్లు యోహాను కుమారుడు అని రిమైండ్ చేస్తున్నాడు? నీవు నన్ను ప్రేమించున్నావా? చూడండి, ఇక్కడ యేసు ప్రభు అడుగుతుందేమో అగాపే. ఇక్కడ గ్రీక్లో ఎన్ని ప్రేమలు ఉన్నాయి? 4. అగాపే, ఫీలియో, ఈ రెండు ఉన్నాయి ఇక్కడ ఈ పర్టికులర్గా ఉన్న సందర్భంలో. యేసు ప్రభు అడుగుతున్నాడు, పీటర్, డు యు అగాపే మీ? పేతురు అంటాడు, ఎస్ లార్డ్, ఐ ఫీలియో యు. అంటే అగాపే అంటే దైవ సంబంధమైన ప్రేమ, ఫీలియో అంటే ఈ యొక్క స్నేహితుల మధ్య ఉంటుంది కదా, సహోదర ప్రేమ. అది పేతురు, నీవు నన్ను దైవికమైన ప్రేమతో ప్రేమించున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను సహోదర ప్రేమతో ప్రేమించున్నాను. రెండోసారి కూడా, పేతురు, నీవు నన్ను దైవికమైన ప్రేమతో ప్రేమించున్నావా? మరలా పేతురు, అవును ప్రభువా, నేను నిన్ను సహోదర ప్రేమతో ప్రేమించున్నాను అని మరలా ఈసారి ఏమంటారు? నీ ఎరుగుదువని ఆయనతో చెప్పిన, ఆయన నా గొర్రెల్ని కాయుమని చెప్పాను. ఫస్ట్ ఏంటి? మేపు, తర్వాత కాయి అంటే షెపర్డ్ మై షీప్. అంటే ఒకటి తిండి పెట్టడం అంటే మేపటము, కాయటము అంటే ఏంటి? వాళ్ళ ప్రతిరోజు జీవితంలో వచ్చే ప్రతి విధమైన దానిని మీరేం చేయాలి? మీరు పరిష్కరించాలి. లేకపోతే వాటిని బయట నుంచి వచ్చే థ్రెట్స్ ఉంటాయి కదా, వాటి నుంచి మీరు గొర్రెల్ని కాపాడాలి. వీటిని కాయటం అంటారు. కాయటం అంటే ఏంటి అంటే వాటి దైనందిక జీవితంలో వచ్చే ప్రతి దానిని మీరు చూసుకోవాలి, ఇది కాయటము. మేపటము అంటే దేవుని ఆహారాన్ని పెట్టడము. ఇంకేమన్నారు చూడండి, యేసు చూడండి మూడోసారి అడుగుతున్నారు ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. చూడండి, మూడోసారి అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను.
యేసు నా గొర్రెలను మేపుము. ఇక్కడ చూడండి, యేసు నా గొర్రెలను మేపు 3 సార్లు అడిగాడు. యేసు ప్రభువుని పేతురు ఎన్నిసార్లు తిరస్కరించాడు? ఎన్నిసార్లు? 3 సార్లు. యేసు ప్రభు పేతురుని ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు. పైగా యేసు ప్రభు ఆయన్ని పేతురుని తిరస్కరించాల. హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటాడు ఒక చోట సువార్తల్లో చెప్పండి? ఎవడైనా నన్ను ఈ లోకంలో తిరస్కరిస్తే వాడిని నేను పరలోకంలో దేవుని ఎదుట దేవదూతల ఎదుట తిరస్కరిస్తాను. పేతురు ఎన్నిసార్లు తిరస్కరించాడు? 3 సార్లు తిరస్కరించాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏం చేయాలి? చెల్లుకు చెల్లు చేయాలంటే 3 సార్లు పేతురు ఎవరో తెలియదు అని చెప్పాలి. కానీ యేసు ప్రభు అలా చెప్పలా. హల్లెలూయా. పేతురుకి ఇంకా చూడండి, ఇద్దరు తప్పు చేశారు. ఎవరు? పేతురు, యూదా ఇస్కరియోతు. ఇద్దరూ పశ్చాత్తాపడ్డారు. కానీ ఒకళ్ళ పశ్చాత్తాపము మరణానికి నడిపించింది, ఇంకొకళ్ళ పశ్చాత్తాపము యేసు ప్రభుని మరింతగా నమ్మటానికి నడిపించింది. హల్లెలూయా. మన పశ్చాత్తాపం అలాంటిదై ఉండాలి అని చెప్పారు. చెప్పినప్పుడు ఇక్కడ చూడండి, ఇదేంటంటే హ్యూమిలిటీ. ఇన్నిసార్లు ఎందుకు అడిగాడు యేసు ప్రభు? నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ఇట్ టేక్స్ హ్యూమిలిటీ టు లవ్ జీసస్. అంటే మనము యేసు ప్రభుని ప్రేమించాలి అంటే, ఆయన పని చేయాలి అంటే తగ్గింపు కావాలి. హల్లెలూయా. ఎందుకు? ఆయన పని చేయకుండా ఉండాలంటే మనకు తగ్గింపు అవసరంలా. ఇప్పుడు ఏమవుతుంది? ఆయన చెప్పిన మాట విని ఎవరు వింటారు? తగ్గింపు ఉన్న వాళ్ళు వింటారు, తగ్గింపు లేని వాళ్ళు వినలేరు కదా. పేతురు వెళ్ళిపోయాడు అంటే ఏంటి? తగ్గింపు ఎక్కడో తగ్గుతుంది అని యేసు ప్రభువుకి అర్థమైంది. ఎందుకంటే తగ్గింపుకి గొప్ప ఉదాహరణ ఎవరు? యేసయ్యే. చూడండి, మొన్న ఒక ఆర్టికల్ చదివా. ఆర్టికల్లో ఏంటంటే ఆర్టికల్ పేరు ఏంటంటే ద హంబుల్ గాడ్. ఏంటంట? హంబుల్ గాడ్ అంటే తగ్గింపు ఉన్న దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. తగ్గింపు ఉన్న దేవుడు. ఈ ఆర్టికల్ ఏం రాశారంటే, యేసు ప్రభు అపవాదిని సిలువలో జయించటానికన్నా ముందే ఆయన మానవుడిగా జన్మించినప్పుడు జయించాడంట. హల్లెలూయా. ఎలాగని చదివితే వాళ్ళు ఏం రాశారంటే, దేవదూత అయిన సాతాను ఏమవ్వాలనుకున్నాడు? దేవుళ్లాగా అవ్వాలనుకున్నాడు. లూసిఫర్ వాంట్స్ టు బికమ్ గాడ్. లూసిఫర్ అంటే ఎవరు? అపవాదిగా మారాడు. అంతకుముందు లూసిఫర్ దేవుడు అవ్వాలనుకున్నాడు. అదేంటిది? గర్వము. కానీ దేవుడు ఏమయ్యాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము, తన్ను తాను రిక్తునిగా చేసుకొని మనుషుడిగా మారాడు. హల్లెలూయా. అంటే అపవాది మీద నైతికంగా విజయం ఎప్పుడు వచ్చిందంటే దేవుడికి, ఆయన సిలువలో అపవాది తలను చితక్కొట్టినప్పుడు కాదు, ఆయన మానవుడిగా మారినప్పుడే నైతికంగా అపవాది మీద విజయాన్ని సాధించాడు. ఎందుకు అంటే, దేవదూతగా ఉన్న నువ్వు దేవుడు అవ్వాలనుకున్నావు, కానీ దానిలో గర్వం ఉంది. కానీ దేవుడునైన నేను మనిషిగా మారాను, ఇందులో తగ్గింపు ఉంది అని చెప్పి నైతికంగా అక్కడే అపవాదిని ఓడించాడు. హల్లెలూయా. అంటే దేవుడే అంత తగ్గించుకున్నాడు. దేవదూత దేవుడు అవ్వాలనుకున్నాడు, కానీ దేవుడే 100% పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడిగా మారాడు. ఆయన అందులో తగ్గింపు ఉంది. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటాడు? నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను. హల్లెలూయా. సాత్వికుడు అంట ఆయన, దేన మనసు గలవాడు. కాబట్టి ఏంటంటే ఇట్ టేక్స్ హ్యూమిలిటీ. ఆ తగ్గింపే పేతురులో ఉండాలని ఆయన కోరుకున్నాడు. యేసు చెప్పాడు, నా గొర్రెలను మేపమని చెప్పి ఇక పేతురుకి చెప్తున్నాడు. పేతురుకి చెప్పాల్సింది పేతురుకి చెప్పేశాడు. ఆయన మరణం ఎలా ఉంటుందో చెబుతాడు. చదవండి. నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెలుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా. అంటే ఆయన మరణం ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పాడు. చెప్పిన తర్వాత అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహింపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి, చూడండి, ఇక అక్కడతో అయిపోయింది. పేతురుతో ఏమైపోయింది? కాన్వర్జేషన్, సంభాషణ అయిపోయింది. ఇట్లా చెప్పాడు, ఇట్లా ఉంటుంది నీ మరణము, నువ్వు యవ్వనుడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటావు, ముసలివాడి అయినప్పుడు ఎలా జరుగుతుంది, ఇక నువ్వు నా సేవ చేయి, నా గొర్రెల్ని మేపు, నీ పని ఇదే అని పేతురుకి
చెప్పేశాడు. ఇంకా పేతురుకు కూడా అర్థమైపోయింది, ఇక నేను ఆయన పనే చేయాలి, ఆయన గొర్రెల్ని మేపాలి, ఆయన గొర్రెల్ని కాయాలి అని పేతురుకు అర్థమైపోయింది. ఇప్పుడు పేతురు మరణం ఎలా ఉంటుందో చెప్పాడు కదా. ఇప్పుడు పేతురు ఏమంటాడు చూడండి. చూడండి, పేతురు పరిశుద్ధాత్ముడిని పొందుకోనంత వరకు ఆయనలో ఉన్న స్వభావం ఏమాత్రము మారలేదు. పేతురు ఏమంటారు, దుడుకు అంటే ప్రతిదానికి ముందుంటాడంట. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి వచ్చి యేసుప్రభుని అడుగుతాడు. యేసుప్రభుని యూదా ఇస్కరియోతు అప్పగించే సమయంలో ఏం చేస్తాడు పేతురు? ఏం చేస్తాడు? అక్కడ మల్కు చెవి నరుగుతాడు, తెగ నరుగుతాడు. అంటే మల్కు చెవి అంటే అక్కడ యేసుప్రభు మాట్లాడదాము అనుకుంటే లోపు అక్కడ ఒకటి చెవి తెగిపడి ఉంటుంది. అక్కడ ఇదేంద్రా బాబు, నీ సమాధానం కూడా చెప్పలేదు, ఈ లోపు ఈ చెవి అక్కడ ఎవడు తెంపాడని వెనక్కి చూస్తే పేతురు చేతిలో ఏముంటుంది? కత్తి ఉంటుంది. ఆ కత్తికి కొంచెం రక్తం ఉంటుంది. వాళ్ళు వచ్చారు, సైనికులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడాలి, ఇప్పుడు సమాధానం చెప్పాలి. సరే నన్ను తీసుకెళ్ళండి అని ఆయన నోటి నుండి మాట వచ్చే లోపు చెవి నరికేశాడంట. ఇంత తొందర ఏంటి పేతురుకి? యేసు ప్రభుకు కూడా అర్థం కాల. ఇంక వెనక్కి చూసి ఈ పని చేశాడు. ఆ చెవిని ఏం చేస్తాడు? మళ్ళీ ఆయనకి అతికించి, కత్తి వాడేవాడు ఎలాగ మరణిస్తాడు? కత్తితోనే మరణిస్తాడు. అంటే ఎవరు ఎలాగైతే ఇతరులని సంహరించాలి అనుకుంటారో అలాగే వాళ్ళు సంహరించబడతారు. ఎవరు తీసిన గోతిలోనే వాళ్ళు పడతారు. ఎవడు రాయి పొర్లిస్తే వాడి మీదకి తిరిగి పడుతుంది. అంటే ఏంటి? అంత తొందరగా ఉండేవాడు. ఇక్కడ కూడా చూడండి, పేతురుకి చెప్పాడు. పేతురు నెమ్మదిగా ఉండొచ్చు కదా. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు యేసుప్రభుని. పేతురు వెనుక్కి తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడునైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. పేతురు చూడండి, వెనక్కి చూడంగానే ఎవరున్నారు? యోహాను ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఎంత ఇంట్రడక్షన్ కాదు, యోహాను ఉన్నాడు. యోహాన్ని చూసి ఏమంటాడు చూడండి, ప్రభువా. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆయన యవ్వన దశలో ఉన్నప్పుడు ఎలాగుంటాడు, మరణించే సమయంలో ముసలివాడైనప్పుడు ఏమవుతుందని చెప్పి అతనికి చెప్పాడు. ఇతనేమంటాడు? సరే నా సంగతి ఓకే, ఇతని సంగతి ఏంటి అంటే యోహాను ఎలా మరణిస్తాడు, యోహానికి యవ్వన దశలో ఏం జరుగుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఇదేంటంటే ఇది కంపారిజన్ అనమాట. అంటే ఏంటి? పక్కవాడితో కంపారిజన్. నీకు చెప్పాడు కదా, నీది నువ్వు చూసుకోవచ్చు కదా, వేరే వాడితో నీకు కంపారిజన్ దేనికి? చాలామంది కంపారిజన్ చేసుకుంటారు కదా. పరిచర్య ఇక్కడ చెప్పాలంటే, నా పరిచర్య చెప్పావు, మరి ఇతని పరిచర్య ఏంటి, ఇతని పరిచర్య ఎలా ఉంటుంది? ఇలా కంపారిజన్ అనమాట. కానీ యేసు ప్రభుకి అది నచ్చదు. యేసు ప్రభుకి ఏం నచ్చదు? ద స్పిరిట్ ఆఫ్ కంపారిజన్, విచ్ ఈజ్ వాట్ జీసస్ డోంట్ లైక్. అంటే ఏదైతే కంపారిజన్, పోలిక అనేది ఉందో అది యేసు ప్రభుకి నచ్చదు. ఎవరికి ఇచ్చిన పరిచర్య వాళ్ళదే. చూడండి, ఇర్మియా ఎన్నో సంవత్సరాలు ప్రకటించాడు, ఒక్కళ్ళైనా రక్షణ పొందారా? లేదు. యోనా కొన్ని దినాలే ప్రకటించాడు, ఎంతమంది రక్షణ పొందారు? నినివే పట్టణము రక్షణ పొందింది. ఇప్పుడు అలాగని చెప్పి ఇర్మియా ఓడిపోయిన ప్రవక్త అందామా? లేదా యోనా పరిచర్యలో గెలిచాడు అందామా? ఇర్మియా పరిచర్యలో ఓడిపోయాడు అందామా? ఏమనాలి ఇప్పుడు వాళ్ళిద్దరిని? ఇర్మియా ఎన్నో సంవత్సరాలు ప్రకటించాడు కదా, కానీ ఎవరు రక్షించబడలా. అంటే ఇర్మియా ఓడిపోయిన ప్రవక్త. యోనా కొద్ది నాళ్ళు మాత్రమే ప్రకటించాడు, కొద్ది రోజులు మాత్రమే, కానీ అనేక మంది రక్షించబడ్డారు. ఇప్పుడు యోనా గెలిచిన ప్రవక్త. దేవుడి దృష్టిలో మినిస్ట్రీ పారామీటర్ అంటే పరిచర్యలో విజయాలు ఓటములు లేవు. హల్లెలూయా. దేవుడి దృష్టిలో పరిచర్య, ఇతనిది విజయవంతమైన పరిచర్య, ఇతడిది ఓడిపోయిన పరిచర్య అనే కొలమానము లేదు. ఆమెన్. హల్లెలూయా. 10 మందిని రక్షించిన అతడు ఓడిపోయినట్టు, 1000 మందిని రక్షించి సంఘాన్ని చేసుకుంటే అతడు గెలిచినట్టు కాదు. ఇతరికిచ్చిన పనిని ఇతను నమ్మకంగా చేశాడు, అతనికి ఇచ్చిన పనిని అతను నమ్మకంగా చేశాడు. దేవుని పరిచర్యలో కొలమానము నమ్మకత్వం కానీ విజయ ఓటములు కాదు. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఇతని కంపారిజన్, నా సంగతి ఓకే, ఇప్పుడు ఇతని సంగతి ఏంటి?
నేను చనిపోతాను, ఓకే, నన్ను ముసలివాడిని అవుతాను, నాకు ఇలా జరుగుతుంది, నన్ను వేరే వాళ్ళు మోసుకొని పోతారు, కానీ ఇతని సంగతి ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. మనం కూడా దేవుడు మనకిచ్చిన దాన్ని మనం చూసుకోవాలి, కానీ వేరే వాళ్ళ సంగతి ఏంటని మనకి అనవసరం. మనకేమి ఇచ్చాడు, మనకేం తలాంతి ఇచ్చాడు. ఒకటి, వేరే వాళ్ళతో పోల్చుకుంటే దెర్ ఆర్ టూ పాసిబుల్ థింగ్స్ దట్ వుడ్ హ్యాపెన్ టు అస్. వేరే వాళ్ళతో పోల్చుకుంటే రెండు విషయాలు మనకు జరగవచ్చు. ఒకటేంటో తెలుసా? మనం పోల్చుకునేవాడు మనకన్నా తక్కువైనవాడు అనుకో, మనకేమొస్తుంది? గర్వం వస్తుంది. మనం పోల్చుకునేవాడు మనకన్నా ఎక్కువైనవాడు అనుకో, ఎక్కువ తలాంతులు ఉన్నాడు అనుకో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంటే ఇక నా వల్ల ఏమి కాదు, నేనేమి చేయలేను, అతనితో పోల్చుకుంటే నేనేమీ లేదు, ఏదో వస్తుంది. పైగా మనం పోల్చుకునే వాళ్ళు కూడా మనతో సమంగా ఉండే వాళ్ళని పోల్చుకోం. మనతో ఎక్కువైనా ఉండాలాడు, తక్కువైనా ఉండాలి, వాళ్ళతో పోల్చుకుంటాం. ఎక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మన వల్ల ఏమీ కాదన్న ఆలోచన, తక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే అంతా నేనే అనే ఆలోచన, రెండు ప్రమాదమే. కాబట్టి ఏంటంటే యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఇక్కడ అంటాడు, అతను ఆ మాట అడిగినప్పుడు యేసు, నేను వచ్చే వరకు అతను ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేంటి, అసలు నీ సమస్య ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి, నీకేంటి? నేను వస్తాను, మళ్ళీ తిరిగి వస్తాను, వచ్చేదాకా అతను ఉంటాడు, అయితే నీకేంటి అని చెప్పి అడుగుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే యేసు ప్రభు కూడా ఇలా కంపారిజన్ చేసే వాళ్ళతో ఏం చెబుతాడంటే, నీకేమి, నేను వచ్చేదాకా తిరిగి ఉంచుకుంటా, నీకేంటైతే, అతని పరిచర్య ఎలా ఉంది, ఇతని పరిచర్య ఎలా ఉంది అనుకుంటే, అతని పరిచర్య ఎలా ఉంటుంది, అయితే నీకేంటి, నీది నువ్వు చూసుకో, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు చెయ్యి. ఎందుకంటే అందరూ మనుషులు ఒకేలాగా ఉండరు, అందరికి ఇవ్వబడిన తలాంతులు కూడా ఒకేలాగా ఉండవు. హల్లెలూయా. ఎవరికున్న బలం వాళ్ళకు ఉంటుంది, ఎవరికున్న సామర్థ్యము వాళ్ళకు ఉంటుంది. అంతకుముందు చెప్పినట్లుగానే అనేకమైన జంతువులు ఉంటాయి. ఆ జంతువులన్నీ ఏది ఎట్లా ఉంటుందో అది దేవుడు నిర్ణయించాడు. నోవాహు పడవలోనికి, అంటే ఆయన ధోనిలో, ఆ యొక్క ఆర్కులోనికి జంతువుల్ని పిలిచినప్పుడు అన్ని జంతువులు ఒకేసారి వచ్చి పడ్డాయి అందులో? అట్లా పడవు. మనకి చెప్పలేదు కానీ అట్లా రావు. ఎట్లా వస్తాయి? ఫస్ట్ చిరుతపులి, అన్నిటికంటే వేగంగా పరిగెత్తే జంతువు, అది ముందు వచ్చేస్తుంది. చివర్లో ఎక్కడో ఏమొస్తుంది? నత్త. తాబేలు కన్నా చిన్నగా వచ్చేది నత్త. దానికన్నా చిన్నగా వచ్చేవి కూడా ఇంకా ఉన్నాయి ఆయన పడవలోకి రావటానికి. కొంతమంది యేసుప్రభుని నమ్ముకోండి అంటే వెంటనే నమ్ముకుంటారు, కానీ చాలామంది చాలా నిదానంగా ఉంటారు, నత్తలాగా ఉంటారు. కానీ ఆ నత్త వచ్చేదాకా కూడా, నత్త ఎంటర్ అయ్యేదాకా కూడా నోవాహు ఆర్క్, అంటే నోవాహు తలుపులు, ఆ యొక్క నావ తలుపులు తెరిచే ఉన్నాయి. హల్లెలూయా. అంటే వాళ్ళకిచ్చిన సామర్థ్యం కొలది, ఆ సామర్థ్యంతో వాళ్ళు లోపలికి రావటానికి ఆ యొక్క తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు నత్త వెళ్ళి పులితో కంపారిజన్ చేసుకుంటే ఏమైనా అర్థం ఉందా అందులో? ఈ పులి పరిగెడుతూ చూడకుండా కాలు నత్త మీద వేస్తే చచ్చిపోయిద్ది అది. అంటే అంత డెలికేట్ అన్నమాట. కాబట్టి దీనికి సంబంధం లేదు. పులి ఫాస్ట్గా వస్తుంది, నత్త స్లోగా వస్తుంది. మధ్యలో వచ్చే జంతువులు వాటి స్పీడ్ను బట్టి, అవి నడిచేదాన్ని బట్టి అవి వస్తూ ఉంటాయి. ఒక జంతువు గడప దగ్గరికి రాగానే వెంటనే వెళ్ళిపోద్ది లోపలికి. ఇప్పుడు జిరాఫీ నోవాహు పడవ దగ్గర తలుపు దగ్గరికి రాగానే ఎలా వెళ్ళిద్ది? తల దించుకొని లోపలికి వెళ్ళాలి. అంటే దాని సామర్థ్యం అది. ఇంకొనికి తల దించుకోవాల్సిన అవసరం లేదు, వెంటనే లోపలికి వెళ్ళిపోతాయి. ఇట్లా ఏంటంటే ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్కటి ఉంది. మనుషులు కూడా అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యము, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు, అందరికీ ఒకేలాగా ఉండదు. హల్లెలూయా. కాబట్టి కంపారిజన్ వద్దు. ఒకళ్ళు ఒక విషయంలో ప్రావీణ్యత చెందారంటే మనం కూడా ఆ విషయంలో ప్రావీణ్యత చెందాలి అంటే చెందండి, కానీ అతనిలాగే ఉండాలి అన్న కంపారిజన్ వద్దు. మనకు యూనిక్గా దేవుడు మనల్ని తయారు చేశాడు. హల్లెలూయా. అన్నీ తెలుసుకోవాలి అనుకోవటం కూడా మనకి అంత మంచిది కాదు. దేవుడి వాక్యం గురించి కాదు, బయట విషయాలు అన్నీ చూడండి. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు. అంటే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటే ఏంటంటే అన్నీ తెలియకుండా ఉండటం కూడా చాలా మంచిదే. అన్నీ తెలిస్తే కూడా కొంచెం ప్రమాదమే. అన్నీ తెలిసినా రూల్స్ ఎక్కువ మాట్లాడతాం. అన్నీ తెలియకుండా ఉంటే చాలా ఆనందంగా గడుపుతాం. హల్లెలూయా.
ఇప్పుడు ఒక గంటలో సునామీ రాబోతుందంటే మీలో సగం మందికి తెలుసు, సగం మందికి తెలియదు ఆ విషయం. తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారు, తెలియని వాళ్ళు ఎలా ఉంటారు? తెలిసినోళ్ళు కంగారు పడుతూ చెమటలు గార్చుకుంటూ ప్రసంగం తొందరగా అయిపోతే బాగుండి ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకోవచ్చు అనుకుంటారు. తెలియనోళ్ళు వాక్యాన్ని బాగా వింటూ అక్కడక్కడో చెప్పే మాటల్ని బాగా శ్రద్ధగా ఆలకిస్తూ లేకపోతే ఇంకా ఏవైనా ఆలోచనలు పెట్టుకొని చాలా సరదాగా ఉంటారు వాళ్ళు. ఎందుకు? వీళ్ళకేం తెలుసు? సునామీ వస్తుందని తెలుసు కాబట్టి కంగారు. వీళ్ళకి తెలియదు కాబట్టి ప్రశాంతం. సునామీ వస్తే కంగారు పడినోడు చచ్చిపోతాడు, ప్రశాంతంగా ఉన్నోడు చచ్చిపోతాడు. కానీ ఆ కాలం ఏదైతే ఉందో, ఆ వచ్చే కాలం ఏదైతే ఉందో, ఆ మధ్యలో ప్రశాంతంగా వీళ్ళు ఎందుకున్నారంటే వీళ్ళకి తెలియదు కాబట్టి. అందుకే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్. అందుకే తెలియకపోవటం కూడా మన మానసిక స్థితికి మంచిదే. అన్ని విషయాలు తెలుసుకోకపోవటం కూడా మంచిదే మనకి. హల్లెలూయా. చాలామందికి అన్నీ తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. కానీ అది చాలా త్వరగా తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఎప్పుడైనా తెలుసుకోవటంలో కానీ నేర్చుకోవటంలో కానీ 2 పద్ధతులు ఉంటాయి. అందరూ వినండి, అయిపోయింది ప్రసంగము. 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే త్వరగా నేర్చుకో, త్వరగా మర్చిపో. ఏంటిది? మొదటిది ఏంటిది? త్వరగా నేర్చుకో, త్వరగా మర్చిపో. రెండోది నిదానంగా నేర్చుకో, ఎల్లకాలం గుర్తుపెట్టుకో. ఏ పద్ధతిని మీరు కోరుకుంటారు చెప్పండి? నిదానంగా నేర్చుకొని ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటే. చూడండి, త్వరగా నేర్చుకుంటే మనకేది గుర్తుండదు. ఇప్పుడు మీకు ఒక 30 విషయాలు నేను చెబితే ఆ 30లో 15 తిరిగి చెప్పమంట. ఆపకుండా చెబుతారా? 30లో 15 అట్లా కాదు. ఈ వారానికి 5 చెబుతా, వచ్చే వారం 5 చెప్పుకుందామంట. ఇప్పుడు చెప్పిన 5 మళ్ళీ తిరిగి చెప్పమంట. చెబుతారా? చెబుతారు. ఎందుకు చెబుతున్నారు? 30 విన్నారు, వినటానికి విన్నారు, కానీ తిరిగి చెప్పేటప్పుడు అందులో సగం కూడా చెప్పలేకపోతున్నారు. కానీ 5 విన్నారు, కానీ తిరిగి చెప్పమంటే చెప్పినవి మొత్తం తిరిగి చెబుతున్నారు. అంటే ఏంటి? మీ మెమరీ ఏంటంటే నిదానంగా వెళ్ళి చిన్నగా నేర్చుకునే ప్రాసెస్ని చాలా గ్రాస్ప్ చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చూడండి, చాలా స్కిల్స్ కూడా నేర్చుకుంటూ ఉంటాం. ఒక భాష నేర్చుకోవాలన్నా కూడా మన దగ్గర పుస్తకాలు అమ్ముతారు బయట. 30 రోజుల్లో భాష. 30 రోజుల్లో భాష మాట్లాడినోడు ఎవడు ఉండడు. కానీ వాళ్ళు ఏమమ్ముతారు? 30 రోజుల్లో మరాఠీ అంటారు. 30 రోజుల్లో మరాఠీ కాదు, 30 రోజుల్లో అందులో ఉన్న బేసిక్స్ కూడా తెలియవు మనకి. వాళ్ళు ఏదో చెప్తారు, అడ్వర్టైజ్మెంట్ల కోసం 100 చెబుతారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, ఈ రోజున మనతో ఆయన మాట్లాడుతున్న విషయము 3 విషయాలు చెప్పాడు ఈ అధ్యాయంలో నుంచి. ఒకటి, నీకు ఇచ్చిన పిలుపుని నువ్వు వదిలిపెట్టి వెళ్ళొద్దు. ఇది ఫుల్ టైం మినిస్ట్రీ అంటే బాగా మొత్తానికి పిలువబడిన వాళ్ళ గురించి. 2, ఆయన ఏం చెప్పాడు? నీకు ఇచ్చిన పిలుపుని నువ్వు విడిచిపెట్టి వెళ్ళొద్దు. నీకు కావాల్సిందన్నీ ఆయనే సిద్ధపరిచాడు. ఏం సిద్ధపరిచాడు? నిప్పులు, రొట్టె, చేపలు సిద్ధంగానే ఉన్నాయి. పైగా ఆయన పని నువ్వు చేస్తే, ఆయన మాట చొప్పున నువ్వు చేస్తే నీ వల పిగలదు. అంటే నీకేమీ కాదు. రెండో విషయం ఏంటి? ఆయనను ప్రేమించుచున్నారా. మూడో విషయం ఏంటి? కంపారిజన్ అనేది వద్దు. అంటే పోలిక అనేది ఒకళ్ళతో ఒకళ్ళు పోలిక చేసుకోవద్దని చెప్పి ఆయన మాట్లాడాడు. హల్లెలూయా.